ఒకసారి మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. ఢిల్లీ నుంచి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికే 43 నియోజకవర్గాల్లో ఉద్యోగస్తుల ఓటు పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడి ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు అనే ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను ఎలా చూడాలి? రైట్ రోహిత్, ఖచ్చితంగా బీజేపీ లీడ్ లో వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ పైన ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగుల విషయంలో ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఒకవైపు బడ్జెట్ లో ఉద్యోగులకు పెద్ద ఎత్తున కూడా ఊరట లభించడము, అదే విధంగా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ఈ రెండు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ యొక్క ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే లీడ్ లో బీజేపీ ఉండడము బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. బీజేపీ 25 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉండి ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. బీజేపీ మాత్రం తన లీడ్ ను కొనసాగిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఇప్పటికే బీజేపీ నేతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవే ఫలితాలు కంటిన్యూ అవుతాయి. చూడండి ఒకసారి పోలింగ్ కేంద్రాల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల దగ్గర హడావుడిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కౌంటింగ్ కేంద్రాల లోపల నుంచి ఆర్టీవీ ఆ దృశ్యాలను మీకు అందిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల లోపల కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో ప్రారంభమైన దగ్గర నుంచి ఆ వివరాలు మీకు అందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 19 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 25 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాం. కాంగ్రెస్ ఆటో వేసుకొని మెల్లగా వెళుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ మరో ఆటో వేసుకుని వచ్చింది. 25 స్థానాలతో దూసుకుని వెళ్తోంది. ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొంటూ ఇటు 19 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంటూ కేజ్రీవాల్ ఆయన పోటీ చేసిన చోట వెనుకబడి ఉన్నారు. ఒక్క స్థానంలో మాత్రమే ఓపెన్ చేసి కాంగ్రెస్ మెల్లగా వెళుతూ ఉంటే బీజేపీ 25 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తూ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తూ ముఖ్య నేతలందరూ కూడా వెనుకబడి ఉన్న పరిస్థితి. और फिर से दिल्ली में आम आदमी पार्टी की सरकार बनेगी। साथ में दिल्ली की जनता ने ये भी देखा कि दो बहुत कॉन्ट्रास्टिंग मॉडल्स हैं, दो विचारधारा है इस चुनाव में। एक है आम आदमी पार्टी का मॉडल, जहां जनता के टैक्स का पैसा जनता को सुविधाएं देने में खर्च करता है, उनको मुफ्त बिजली, पानी, शिक्षा, स्वास्थ्य जैसे तमाम मुद्दों पे हम बात करते हैं, महिला सम्मान राशि की बात करते हैं। लेकिन भाजपा का क्या मॉडल है कि जनता से पैसा तो ले लो, लेकिन अपने उद्योगपति दोस्तों का कर्ज माफ करने के लिए उसको खर्च करो। तो जनता को ये चीजें पसंद नहीं आती। जनता अपने हक की लड़ाई लड़ने वाले अरविंद केजरीवाल जी के समर्थन में उन्होंने वोट दिया है और कुछ ही घंटों में ये साफ दिखाई देगा। लगभग कितनी सीटें आ जाएंगी आप ये मान के चलिए कि प्रचंड बहुमत से कंफर्टेबल। ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఢిల్లీలో ప్రజలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, నీరు అన్ని సౌకర్యాలు కల్పించాం, సంక్షేమానికి పెద్దపీట వేశాం, ప్రజలు మా వైపే ఉంటారు అని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఒక స్థానం దగ్గర ఉనికిని చాటుకుని చతికిలబడిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ముఖ్య నేతలు వెనుకబడి ఉండటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఢిల్లీలో ఉద్యోగస్తులు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గత ఎన్నికల్లో ఏకంగా 62 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేసి ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మాత్రం ముఖ్య నేతలు ఈ పోస్టల్ బ్యాలెట్లో వెనుకబడి ఉండటం ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 చోట్ల లీడ్లో ఉంటే బీజేపీ 25 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక చోట లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతూ వచ్చింది ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని. కానీ బీజేపీ చెబుతూ వచ్చింది మేము ఆమ్ ఆద్మీ పార్టీకి మించి అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ఢిల్లీ అంతా గతుకుల రోడ్లు, ఉచిత పథకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. నేను సామాన్యులా కింద పట్టుకుంటాను అన్న ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన అద్దాల మేడలో ఉంటూ ఉన్నారు అంటే ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 28 బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఏకంగా 8 స్థానాలు తేడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 49 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తే బీజేపీ ఏకంగా 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొనడంలో వెనుకబడి ఉన్నారు. బీజేపీ ఈసారి ఢిల్లీ ఉద్యోగస్తుల అభిమానాన్ని భారీగా చూరగొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఢిల్లీలో ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఈ ట్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. 20 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో లీడ్లో కొనసాగిస్తూ ఉంటే బీజేపీ ఏకంగా 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. బీజేపీ 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తూ ఢిల్లీ